పశ్చిమ గోదావరి జిల్లా అచంట నియోజకవర్గం అచంట వేమవరంలో శెట్టిబలజ వన సమారాధనకు ముఖ్య అతిథిగా మంత్రి వాసంశెట్టి సుభాష్ హాజరయ్యారు. ముందుగా దోమెట్టి వెంకటరెడ్డి విగ్రహానికి పూలమాలలు అలంకరణ చేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రికి శెట్టిబలజ యూత్ వారు నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటువంటి వన సమారాధన కార్యక్రమంలో ముందుగా స్మరించుకోవలసిన పేరు దొమ్మేటి వెంకటరెడ్డి అని. ఈ దొమ్మేటి వెంకటరెడ్డి ముళ్ల పొదల్లాగా ఉండే దారిని రహదారిగా మార్చారు, మనకు ఒక దారి చూపించారని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఈ శెట్టి బలిజలకు ఏదో ఒకటి చేయాలనే ఆలోచనలో పుట్టిందని ఎస్ఏఎఫ్ నిర్మించడం జరిగిందన్నారు. ఇక ఇంకో 2-3 రోజుల్లో ఎస్ఏఎఫ్ నేను ఇస్తానన్న విరాళం ₹1,00,00,000 ఇవ్వటం జరుగుతుందన్నారు. ఇది ఇంతటితో ఆగదు, మళ్లీ సంవత్సరం మళ్లీ ఇవ్వటం జరుగుతుంది. ఎవరైతే శెట్టి బలిజ చదువుకోవాలని యువత చదువు కోసం ఉద్దేశం ఉండే డబ్బు లేక ఉంటారో వారికి ఏఎస్ఎఫ్ ఒక భరోసా. శెట్టి బలజలో ఆరోగ్యం బాగలేక పడిపోయి ఆర్థిక స్తోమత లేకపోతే వారికి ఎస్ఏఎఫ్ ఒక భరోసానిస్తుందన్నారు. ముందుగా ఇలాంటి వనభోజనాలకి మనం స్మరించుకోవాల్సిన పేరు వన్ అండ్ ఓన్లీ దొమ్మేటి వెంకటరెడ్డి గారు. మరి దొమ్మేటి వెంకటరెడ్డి గారు ముళ్ళ కంచిలా ఉండే దారిని, అదే డొంకల్ని ఒక రకంగా మనకి రహదారులుగా మార్చి మనకు ఒక దారి చూపించాడు. ఆయన ఎన్నో ఎకరాలు దానం చేశారు. అలాగే ఆ రోజున 100 సంవత్సరాల క్రితమే కుల సంఘాలని మొట్టమొదటగా నిర్మించింది దొమ్మేటి వెంకటరెడ్డి గారు. ఈ రోజు కూడా మన కుల సంఘాలు పటిష్టంగా ఉన్నాయి, అందులో ఏ విధమైన సందేహం లేదు. మరి ఆయన చూపించిన మార్గం, ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం ముందుకెళ్లాల్సి ఉంది. ఒక యుగానికి ఒకరు వచ్చినట్టు ఒక్కో యుగానికి ఒక్కొక్కరు వచ్చారు. మరి కుడుపుడు సూనారావు గారు వచ్చారు. మరి అలాగే ప్రాంతాల వారీగా కూడా అనేక మంది నాయకులు వచ్చారు. ముఖ్యంగా ఈ వెస్ట్ గోదావరిలో పితాని సత్యనారాయణ గారు. మరి ఆయన ఒక లెజెండ్ లా మనందరికీ ఉన్నారు.